వీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. రెడ్డి బిజినెస్ గ్రూప్ రాష్ట్ర మహిళా రెడ్డి అధ్యక్షురాలు డీకే వసంతారెడ్డి ఆధ్వర్యంలో కర్మన్ ఘాట్లోని సింధూరా బ్యాంక్వెట్ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు శనివారం నాడు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు కంటెస్టెడ్ ఎంపీ పట్నం సునీత మహేందర్ రెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన రెడ్డి మహిళలను ఘనంగా సన్మానించి జ్ఞాపకాలను అందజేశారు. ఈ సందర్భంగా సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కోవాలంటే చట్టసభల్లో తమకు సముచిత స్థానం ఉండాలని అన్నారు. ఒక మహిళా దినోత్సవం నాడే సంబరాలు చేసుకోవడమే కాకుండా ఎల్లప్పుడూ ప్రతి మహిళకు కష్టం వస్తే తోడుండాలని సూచించారు. మహిళలు ఇప్పటికీ వివక్షతకు గురవుతున్నారని అన్నారు. మహిళా అభ్యున్నతికి అందరూ పోరాడాలని పిలుపునిచ్చారు. తదనంతరం డీకే వసంతారెడ్డి మాట్లాడుతూ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం ఇంతే ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఆర్బీజీ ద్వారా ఈ విధంగా మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకోవడం వల్ల వివిధ రంగాల్లో ఉన్న మహిళలు ఒక చోట చేరి ఒకరినొకరు పరిచయం చేసుకోవడం జరుగుతుందన్నారు. దీనివల్ల వారు తమ రంగంలో రాణిస్తారని పేర్కొన్నారు. ఇలా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి సత్కారాలు చేయడంతో వారికి ప్రోత్సాహం అందించినట్లు అవుతుందన్నారు. ఎలాంటి విరాళాలు లేకుండానే తామే స్వచ్ఛందంగా డబ్బులను సమకూర్చుకొని ఈ మహిళా దినోత్సవం వేడుకలనే కాకుండా అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు. ఈ వేడుకలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళలు కోలాటాలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో జయసుధారెడ్డి, ఊర్మిళారెడ్డి, శ్రీలతారెడ్డి, సంధ్యారెడ్డి, చంద్రనారెడ్డి, విజితారెడ్డి, పద్మజారెడ్డి, సురేఖారెడ్డి, లతారెడ్డి, స్వాతిరెడ్డి, గీతారెడ్డి, కవితారెడ్డి, ఆర్బీజీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, లోకేందర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, బద్దూరి వెంకటేశ్వరరెడ్డి, వీరారెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు.
మంది రేప్ చేస్తున్నారు, అయినా కూడా మనం ఎవరం పట్టించుకోవట్లేదు. రేప్ కేసులకి ఒక 25,000 పెనాల్టీ వేస్తే సరిపోతుందా, పోయినది వస్తుందా అని సుమన్ హీరో గారు చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఇవన్నీ అరికట్టాలి అంటే మనం ఉమెన్స్ డే రోజు మాట్లాడకుండా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం అందరం సమిష్టిగా మనం అందరం అట్లాంటి నేరాలు జరగకుండా మనం అరికట్టాలి. దానివల్ల ఇంకా ఎన్నో సమస్యలు మనకి పేరెంట్స్ చాలామంది సఫర్ అవుతున్నారు. బయటికి వెళ్తే వాళ్ళ ఇంటికి వచ్చే వరకు నమ్మకం లేకుండా అయిపోయింది. ముఖ్యంగా బాల్య వివాహాలు ఒకటి, ఇంకా చాలామంది యూత్ కూడా లవ్ మ్యారేజెస్ ఫెయిల్ అయిపోయి కూడా అవి కూడా సూసైడ్లు ఎక్కువైపోతున్నాయి. ఇంకా చాలామంది స్విమ్మింగ్ కానీ అక్కడెక్కడ వెళ్తున్నారు, దానివల్ల కూడా చాలామంది బలైపోతున్నారు. ఇట్లాంటివన్నీ మనం సోషల్ మీడియాలో చాలా వరకు చూస్తూనే ఉన్నాము. ఇవన్నీ చాలా వరకు మనం ఫేస్ చేస్తున్నాము. ఇవన్నీ అరికట్టాలి, అవేర్నెస్ తేవాలి. మహిళలు తలుచుకుంటే సాధించలేదు ఏది ఉండదు. నిజంగా చెప్పాలంటే గ్రామీణ ప్రాంత మహిళల్లో చాలా చైతన్యవంతులు అయినరు. మనం అక్కడ కూడా చాలా వరకు నేను చూస్తున్నా, గ్రామాల్లో పెద్ద పెద్ద ఆఫీసర్స్ వచ్చినా కూడా, పొలిటీషియన్ లెవెల్ మినిస్టర్లు వచ్చినా, సీఎం వచ్చినా కూడా క్వశ్చన్ చేసి స్థాయికి ఎదిగినారు మహిళలు. అదే సిటీలో మరి ఏదైనా జరిగితే ఎందుకు సైలెంట్ ఉంటున్నారో మహిళలు అర్థమవుతలేదని ఇందాక సుమన్ కూడా అక్కడ చెప్పడం జరిగింది. నేను మాట్లాడుతుంటే ఆయన వాళ్ళు రెస్పాండ్ అయ్యి నిజంగా ఇది కరెక్టే ఉంది, ఎందుకు రెస్పాండ్ అవుతలేదు పట్టణ మహిళలు అని అంటున్నారు. అది రాకుండా మనం చూడాల్సిన బాధ్యత. కాబట్టి ఈ అకేషన్స్ సెలబ్రేట్ చేసుకోవడం బాగానే ఉంది, కానీ ప్రతిరోజు మహిళా దినోత్సవం రోజే మాట్లాడుతున్నాం, మళ్ళీ మర్చిపోతున్నాం. ఇందాక అన్నారు మీరు రేపటి నుంచి మమ్మల్ని డబ్బులు అడగాలి అంటున్నారన్న. మేము కూడా సంపాదించాలంటే సంపాదించవచ్చు, మేము కూడా బిజినెస్ పెట్టుకుంటే ఎన్నో కోట్లు మేము కూడా సంపాదించవచ్చు, కానీ ఎందుకులే అని మేము సైలెంట్ ఉంటాము. కాకపోతే అంటే కుటుంబ బాధ్యతలు మాకు డబుల్ రోల్ ఉంటాయి. బయట చేస్తున్నాము, మళ్ళీ ఇంట్లో చేస్తున్నాము. ఇంకా మహిళలు నిజంగా చాలా అంటే అసలు వాళ్ళ శక్తి, మహిళా శక్తి అంటే గొప్పది. ఆడవాళ్ళ శత్రువులు కావచ్చు, అది రాకుండా చూసుకోవాలి మేము. ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళు ఎదిగితే ఇంకొక మహిళ చూస్తలేదు, సంతోషిస్తలేదు. ఇట్లాంటివి రాకుండా మన మహిళల్ని ఎప్పుడు ముందుకు తీసుకుపోవాలి. ఎందుకంటే మనం చట్టసభలో చట్టాలు చేసే స్థాయికి రావాలి. మనం ఎంతసేపు లోకల్ బాడీలో జెడ్పీటీసీలు ఎంపీలు వాళ్ళు వీళ్ళు అవుతున్నారు తప్ప, అదే మహిళలు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 సార్లు జెడ్పీ చైర్మన్ అయినా, అదే నాతోటి నిలబడే జెడ్పీటీసీలు ఎమ్మెల్యేలు అయినా, మరి నేను ఇంకా అక్కడనే ఉన్నా. అంటే మహిళలకి రిజర్వేషన్స్ లేకనే మనం ఇక్కడ వెళ్ళిపోతున్నాము. లేకపోతే నేను కూడా మినిస్టర్ అవుతుండే, ఎంపీ అవుతుండే. ఎప్పుడో చంద్రబాబు నాయుడు ఆ కాలంలోనే నన్ను ఎంపీగా నిలవడం అంటే అప్పుడు నిలవలేరు. అట్లా చాలా వరకు మనం మహిళల్ని తొక్కేస్తున్నారు. కాబట్టి చట్టాలు చేసే స్థాయికి రావాలి అంటే మనం అసెంబ్లీలో 33% రిజర్వేషన్ రావాలి. దానికోసం ఎడ్యుకేటెడ్ మహిళలు వాదియాలి, ఆర్గ్యూ చేయాలి. లేకపోతే మనం ఇక్కడనే ఉంటాము. లేకపోతే మనం చట్టాలు చేసే స్థాయికి ఎదిగాము. మహిళల సమస్యలు కానీ, గ్రామీణ ప్రాంత సమస్యలు కానీ అక్కడనే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు దీని మీద దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే మహిళలు మాత్రం చాలా స్ట్రాంగ్ ఉండాలి. అసలు ఎప్పుడు మీరు ఎనర్జెటిక్ ఉండాలి. లేకపోతే మనం మూలపాటు ఎవరు చేయరు. కాబట్టి ఇట్లాంటి మనం స్ట్రాంగ్ ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే పిల్లలు, ఫ్యామిలీ అని వాళ్ళనే ఇంట్రెస్ట్ పెడతారు, మనం వదిలేస్తున్నాం, నీరసం అయిపోతున్నాము. ఇది చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో కూడా జరుగుతుంది. కాబట్టి మహిళలు స్ట్రాంగ్ ఉంటేనే కుటుంబం బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మహిళలు అన్ని ఆలోచించి చాలా వరకు బాధ్యతగా ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తాను. అందరికీ ఉమెన్స్ డే సందర్భంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. మార్చ్ 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్బీసీ రెడ్డి బిజినెస్ గ్రూప్ వాళ్ళు ఈరోజు హోటల్ సింధూర ధర్మన్ఘట్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని రెడ్డి మహిళల నుంచే నిర్వహించినాం. ఈ సందర్భంగా కూడా నేను కోఆర్డినేటర్గా ఆర్బీసీకి కోఆర్డినేటర్గా వర్క్ చేస్తూ మహిళలందరిచే ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన మహిళలకు సన్మానించడము, మరి అంతేకాకుండా వారి లోపల ఉన్న బిజినెస్
మహిళలు ఇప్పుడు బిజినెస్ రంగంలో కూడా దూసుకెళ్తున్నారు. వారికి ప్రోత్సాహాన్ని అందించాలి, ఒకరికొకరి పరిచయాలు పెంచుకోవాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడము. ఈ దానికి కూడా ముఖ్యంగా మా లోపల మేమే దాతలుగా ఆర్థికంగా సమకూర్చుకొని ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాము. రకరకాల రంగాల్లో మహిళలు కూడా ఇప్పుడు ఎంతో అత్యున్నత స్థాయికి ఎదిగారు. మా చిరు సత్కారం వల్ల వాళ్ళు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నా. మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. బిజినెస్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ యొక్క మార్చి 8 మహిళా దినోత్సవం రోజుకు మేము ఇక్కడికి రావడం జరిగింది. నేను ఈ గ్రూప్కి ఈరోజే మొదటిసారిగా పాల్గొనడం ఈ రెడ్డి గ్రూప్లో. సో చాలా సంతోషంగా ఉంది. గత సంవత్సరము జరిగినటువంటి స్త్రీల యొక్క ఉన్నతి ఏ విధంగా ఉందో ఆ ఉన్నతిని పురస్కరించి వేడుకలు జరుపుకుంటూ భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటూ మేము సైతం అటు ముందుకు వెళ్ళడానికి ఈ యొక్క దోహదపడుతుంది. సో మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ నా యొక్క శుభాభిప్రాయం. సరళారెడ్డి అండి, నేను హెల్త్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి నేను ఫస్ట్ టైం వచ్చాను. ఇంత సక్సెస్ఫుల్గా ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసిన వసంత మేడంకి చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా మహిళలు ఎవ్రీ ఇయర్ చాలా ఇంప్రూవ్మెంట్ అవుతున్నారు. ఇంకా ముందు కూడా అన్ని రంగాలలో విజయం సాధించాలని కోరుకుంటూ అందరికీ ఒకసారి హ్యాపీ ఉమెన్స్ డే.